నేనే ఖర్చు పెడుతున్నా, నేనే సంపాదిస్తున్నా. సో ఒక తల్లికి ఇంతకు మించి ఎక్స్‌ప్లాయిటేషన్ ఇవ్వటం అనేది చాలా దారుణం, చాలా ఘోరం. దీని మీద నేను స్టాండ్ తీసుకుంటాను, ఎప్పటికైనా తీసుకుంటానే ఉంటాను. ఎందుకంటే నీకు ఎక్స్‌ప్లాయిట్ చేయటానికి ఇన్ని రెక్కలొచ్చి నువ్వు ఒక వుమెన్‌ని చాలా పద్ధతిగా బతుకుతా, నీ ఇంట్లో ఉన్న ఆడదాన్ని నువ్వు ఇంత రౌడీయిజం చేస్తా, ఫ్రాంచైజ్ ఓనర్స్‌కి కాల్స్ చేసి ఏం చెప్తున్నావు నువ్వు? ఇవన్నీ నాకు తెలీదనుకుంటున్నావా? ఇన్ని నువ్వు చేస్తున్నప్పుడు నేనేం చేయాలో కూడా నాకు తెలుస్తది. అండ్ నువ్వు కూడా బయటకొచ్చి మాట్లాడు. నా సజెషన్ ఏంటంటే బయటకొచ్చి మాట్లాడు. అబద్ధాలు చెప్తావు కదా, చెప్పు. అబద్ధాలు చెప్తా ఒక్కదానికైనా ఆధారం ప్రూవ్ చేయి మాట్లాడే వాటికి. ఇప్పుడు నాకు సో అండ్ సో పీపుల్కి అఫైర్స్ పెడుతున్నావు కదా, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి, నా దగ్గర మీరు మాట్లాడుకున్న రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు కూడా తీసుకురా, నేను కూడా వింటాను. ఏంటి నీకున్న గొప్ప నాకు అర్థం కాదు. 3 డిగ్రీలు చదువుకోగలిగాను నేను, నిన్ను చదవలేకపోతున్నాను, నాకు అర్థం కావట్లేదు. నాకు లా ఈజీగా అనిపించింది, ఎంబీఏ ఈజీగా అనిపించింది. నువ్వు నీ కుటుంబం నాకు అర్థం కావట్లా. మీకు మీకు వద్దా, కావాలా? వద్దంటే డివోర్స్ ఇవ్వండి. కావాలి అంటే ఇలాంటి చేయొద్దు. అసలు ఏంటిది? రాత్రి అయితే ఎందుకుంటున్నారు అమ్మాయిలు నీ ఫ్లాట్లో? అసలు ఈ సినిమాల్లో యాక్ట్ చేసే, లేకపోతే ఈ బిగ్ బాస్ ఆర్టిస్టులకి నీ ఫ్లాట్లో పనేంటి? ఏం చేస్తున్నారు మీరు అక్కడ? ఎందుకు హ్యాపీ డెంటల్ పట్టుకొని తిరుగుతున్నారు పద్దాక? ఇవన్నీ అడిగే రైట్ నాకు ఉండిద్ది. నువ్వు నా నుంచి తెగదెంపులు చేసుకునే వరకు నాకు ఉంటుంది. నువ్వు తెగదెంపులు చేసుకోను, నన్ను ఎక్స్‌ప్లాయిట్ చేస్తాను అంటే నేనైతే ఖాళీగా కూర్చోను. నా వల్ల అయినంత లాస్ట్ బొట్టు సహనం వరకు నేను ఫైట్ చేస్తూనే ఉంటా. నువ్వు ఇల్లీగల్ గన్స్ తెచ్చుకో, ఏమైనా చేసుకో. ఇప్పుడు పెద్ద పెద్ద రౌడీల పేరు చెప్తున్నావు కదా, ఏదో హైదరాబాద్లో నాకు ఆ రౌడీ తెలుసు, ఈ రౌడీ తెలుసు. అసలు తెలియాల్సిన అవసరం ఏంటి నీకు? నీ ఫీల్డ్ ఏంటి? ఒక సినిమా ఆర్టిస్ట్కి రౌడీలతో పని ఏంటి? సినిమా ఆర్టిస్ట్కి రౌడీలతో ఏం పని ఉంటుంది? పొద్దున్న లెగిస్తే నాకు అర్థం కావట్లా. దేనికి తీసుకొస్తావు నువ్వు వాళ్ళని నా లైఫ్లోకి? దేనికి తీసుకొస్తావు?